ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఐ విల్ నరిష్ యూ అని రాడు. ఐ విల్ నరిష్ అంటే నరిష్మెంట్ అంటే పోషణ. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను. మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి. మొదటి పేతురు 2:3. నిర్మలమైన వాక్యమును పాలవలన మళ్ళీ చదవండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు నిర్మలమైన వాక్యమును పాలవలన. మనమందరము పాలు దాగే చిన్నప్పుడు మనం బ్రతికాం, పాలతోనే మనల్ని పెంచారు. కాబట్టి మనల్ని పాలతో ఎలా తల్లి మనల్ని పోషించిందో, ఎలా మనల్ని పెంచిందో బైబిల్ చెప్తుంది. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన. నిర్మలమైన వాక్యమును పాలు. కాబట్టి మనం ఎదగడానికి ఆత్మీయముగా ఆహారం ఏమిటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము. కాబట్టి నీవు ఎదగాలి అంటే చిన్నప్పుడు శిశువు జన్మించినాక ఖచ్చితంగా పాలు అవసరం. తల్లి పాలలో అన్ని పోషకాలు ఉన్నాయి. ఆ బిడ్డ అది జీర్ణం చేసుకోవాలన్నా, అది వంట పట్టాలన్నా, బలపడాలన్నా, లేకపోతే పోషణ అంటే పాలే. పాలకు మించింది లేదు. కాబట్టి బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం తిరిగి జన్మించిన తర్వాత, రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం పాలతో పోల్చాడు. కాబట్టి దేవుని వాక్యం అనే పాలు బైబిల్ చెప్తుంది. ఆ పాలను అపేక్షించుడి. సోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ ఎదుగుదలకు వాక్యము అత్యవసరం. వాక్యం. కాబట్టి ఏ చర్చిలో, ఏ సంఘములో నీకు సరైన వాక్యం ఉందో ఆ సంఘములో నువ్వు ఉండాలి. ఎందుకని మనము ఎలాగూ తల్లి పాలు త్రాగి మనం ఎదిగామో వాక్యం వింటూ రావాలి. వాక్యం వింటూ రావాలి. కాబట్టి పాలతో మనం స్టార్ట్ చేస్తాం. తర్వాత ఫారెక్స్ పెడతారు. నెమ్మది తల్లికి తెలుసు ఆ ఫారెక్స్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. కాబట్టి అంటే నువ్వు ఏ స్టేజ్కి ఎదగాలో, అంటే వయసు పెరిగిన కొలది, నెలలు పెరిగిన కొలది నీకు పెంచుతా వస్తుంది. ఇంకా బాగా ఎదిగిన తర్వాత బలమైన ఆహారం క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తారు ఆహారాన్ని. క్రమక్రమంగా. సోదరుడా, సహోదరి, వాక్యము మనల్ని పోషిస్తుంది. కాబట్టి మనము బలపడాలంటే, తర్వాత ఆత్మీయంగా ఎదగాలంటే ఖచ్చితముగా వాక్యం. ప్రభు చెప్పాడు మాట అక్కడ రాబడింది, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అని చెప్పాడు. నా మాటలు ఆత్మీయ జీవనై ఉన్నాయి. మత్తయి సువార్త 4:4 చదవండి ఈ మాట. మత్తయి సువార్త 4:4. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే మనల్ని జీవింపజేసే వాక్యం, మనం బ్రతికించే వాక్యం, మనల్ని పోషించే వాక్యం. కాబట్టి మన ఆత్మీయ పోషణ, కాబట్టి దేవుని మందిరము, తల్లి దేవుని మందిరము, కాబట్టి మనల్ని పోషిస్తుంది. కాబట్టి తల్లికి దూరముగా ఉంటే చెప్పండి ఎవరికి నష్టం? శిశువుకి నష్టం. సరైన పోషణ దొరకదు నీకు. కాబట్టి సరైన పోషణ లేకపోతే నువ్వు బలహీనంగా ఉంటావు. కాబట్టి దేవుని వాక్యము బలమైన ఆహారం. కాబట్టి దేవుని వాక్యము ద్వారా పోషించబడితే మనము ఎదగగలుగుతాం, బలపడతాం. సోదరుడ, సహోదరి, స్వచ్ఛమైన సరైన ఆహారము ఎదుగుదల.